నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే నేపథ్యంలో అనవసరమైన ఆటంకాలు మనసుని ప్రశాంతతను తగ్గించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మానసికంగా వైరాగ్యాన్ని కూడా అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఇష్టపడిన వ్యక్తులతో ఘర్షణలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే గృహ వాతావరణంలో చిన్నపాటి చికాకులు మనసుని చికాకు పెట్టే అవకాశాలు లాంటివి ఉంటాయి. గృహంలోని వ్యక్తులతో కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, గృహ సౌఖ్యంలో కావచ్చు, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు కొంత ఘర్షణలకు అధికమైన అవకాశం ఉన్నప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. కంటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. విద్యాపరమైన విషయంలో మీకు ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యాపరంగా హైగ్రీవాయనమః అనే శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యలను అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారి విషయాన్ని తీసుకుంటే మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం, సామర్థ్యం, నిర్ణయ సామర్థ్యం, దాంతోపాటుగా మీరు తీసుకునే నిర్ణయాల్లో గట్టిగా ఎలాగైనా సరే దీన్ని సాధించాలన్న కొన్ని నిర్ణయాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అలాగే మిత్రుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. ఆశించిన ఫలితాలు సమయానికి అవ్వడానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ మొదలైన వారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క సలహా సంప్రదింపులతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీడియేటర్స్తో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో అలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు మీకు కొంతవరకు ప్రశాంతతనివ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, పలుకుబడిన వ్యక్తుల యొక్క సహకారంతో నూతన వృత్తులకు అవకాశం అనేది, నూతన విధానంలో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో మీ మీద మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో సహకరిస్తారు అన్న భావన కన్నా మీకు మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమయ్యే అవకాశం అనేది ఉంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, సంఘంలో మీ గుర్తింపు గౌరవం, మీ ఆకర్షణ చాలా అధికంగా ఉంటాయి. ధైర్య సాహసాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ అధిక ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఇంకొక రకంగా అనిపించినా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఇతరులు ఏమనుకున్నా మీరు మీ విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తండ్రి పెద్దలతో కానీ, వారి ఆశీస్సులు తీసుకునేటప్పుడు కానీ, మీ యొక్క అధిక ఆత్మవిశ్వాసం విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం అనేది అన్ని విధాలా ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాల్లో చిన్నపాటి అంటే ఆర్థిక విషయాలతో పాటుగా ముఖ్యమైన విషయాల్లో కొంత ఘర్షణలకు అవకాశం అనేది కనబడుతుంది. ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, అదేవిధంగా సంఘంలో గుర్తింపు గౌరవానికి సంబంధించిన విషయాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులతో మాట పెరగకుండా, విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో కానీ, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కానీ ఎవరితోనైనా సరే మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు, వారి యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్త వహిస్తూ విని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలిసినప్పుడు ఖర్చుల విషయంలో అన్ని విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడిని అధిగమించాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. తులారాశి.
అమ్మాయి ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. వృత్తిపరమైన విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో రావాల్సిన ధనంతో పాటుగా ఆశీస్సులను కూడా అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వచ్చిన ధనాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాని మీద తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు లాంటివి ఒకటి చేయాలి. అంతేకాకుండా మీ ఆలోచనలలో అధిక శాతం ఎలా దీన్ని నిలబెట్టుకోవాలనే విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం అనేది ఉంటుంది. అయినప్పటికీ వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు కూడా వారితో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా చక్కటి ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురైనప్పటికీ కూడా, వృత్తిలో ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతున్నప్పటికీ కూడా మీ శక్తి వంచన లేకుండా పనిలో మంచి ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా నూతన అవకాశాలు, స్థాన చలనాలు, మంచి వ్యక్తుల యొక్క సహకారం, వృత్తిలో అభివృద్ధి, వృత్తిలో ఎదురు చూసిన విషయాల్లో మంచి వార్త వినడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కానీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ అవి పూర్తిగా మీకు సంతృప్తినిచ్చే అవకాశం అనేది లేకపోవడం బట్టి కొంత అసంతృప్తి అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యాపరంగా దృష్టి కేటాయించాలి. ఉన్నత విద్య మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా తండ్రి, పెద్దలు, వారి ఆరోగ్యం, వారి ఆశీస్సులు, ఉన్నత విద్య మొదలైన విషయాల మీద తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తిలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాటికి, ఆ ప్రలోభాలకి లోను కాకుండా మీ జాగ్రత్తలతో మీరు ఉంటూ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగాను, కొంత గృహంలో వాతావరణం ఘర్షణాత్మకంగాను ఉండే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా తండ్రి, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్యాల విషయాలు, వారసత్వపు ఆస్తులు మొదలైన విషయాలు, వీటికి సంబంధించిన చర్చలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, ముఖ్యంగా తల్లి, పెద్దలతో మీ యొక్క నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, అలాగే గృహానికి సంబంధించిన లోన్లు మొదలైన విషయాలు, అన్ని విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఆహార స్వీకరణ సమయానికి, అంటే వేడిమి వల్ల కూడా, ఉష్ణం వల్ల కూడా ఆరోగ్య విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, నూతన అవకాశాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్, అదేవిధంగా ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వారి సంప్రదింపులు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. ఊహించిన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. అన్ని విధాల ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీన రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రుణాలు ఏదైనా ఉన్నా వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాలు, ఆలస్యాల ఆటంకాలు కొంత చికాకును కలిగించినా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మాట విలువ, మాటలు చాలా ఘర్షణాత్మకంగా అనిపించవచ్చు ఇతరులకు. మీరు మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడే మాటలు కొంత ఘర్షణగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, ఎమోషనల్గా మాట్లాడడం బట్టి కూడా కొంత ఘర్షణలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విలువ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ, ఇతరులతో ఇబ్బంది రాకుండా చక్కగా ప్రణాళికతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధిస్తూ మాట విలువని, గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.